థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సినిమాలో మీడియా పర్సన్గా చేస్తున్నట్టున్నారు, కెమెరామెన్నా రిపోర్టర్ మీరు? నేను యూట్యూబర్ సార్. ఎట్లా సార్ యూట్యూబ్? అంత బ్యాక్గ్రౌండ్ లేదండి. మొత్తం యూట్యూబర్ని ఒక అప్పుడే కొంచెం పాపులర్ అవుతున్న యూట్యూబర్ వాడు ఒక ఇన్సిడెంట్లో పడతాడు, తర్వాత ఎలా దాని నుంచి బయటకు వచ్చాడు. మీరేమైనా న్యూస్ వైరల్ చేస్తారా దీనిలో? నా న్యూస్ వైరల్ అవుతుంది సుదర్శన్ గారికి. మేడం. సో అంటే ఇందాక రవిబాబు గారు మాట్లాడుతూ కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా ఫస్ట్ మూవీకే మా అందరికీ కూడా పోటీగా చేశాడు, ఫస్ట్ సింగిల్ టేక్ లోనే చేసేసాడు ఇట్లా అన్నారు. సో ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి మీ అందరికి తెలుసు కదండి, రఘుబాబు పరిషత్ ఉంది. సో నేను నాటకాలు చేసి వచ్చాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అలా చేయగలిగాను. సో అంటే కొన్నాళ్ళ క్రిందట వాళ్ళ సన్ని హీరోగా చేయాలని అనుకోని కారణాల వల్ల ఆయన చనిపోవడం, మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మీరు వస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగా అంటే వాళ్ళ కళని తీరుస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు ఎట్లా? అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. అంటే ఆయనకు కూడా తెలియదు నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఒకరోజు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు పెట్టారు నాకు మామూలుగా.